I now invite Kalaratna Dr. Bikki Krishna Garu to come and please come. We are starting the honoring the chief guest and every guest today. The program will start now. Okay, thank you very much. I now request Sri అప్పారావు గారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టవో అన్నారు. అటువంటి ఒక గట్టి మేలు సమాజానికి చేయాలని అవే సంస్థను స్థాపించినటువంటి ప్రజానాయకులు మనసున్న మహామనీషి మన అన్న ప్రభాకర్ చౌదరి గారు. ఆయనకు ఒకసారి మీరందరూ కరతాళ ధ్వనులతో ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థల్లో నీతివంతులుగా నిజాయితీగా పనిచేసే వారందరికీ కూడా అవార్డులు ఇవ్వాలని ఒక సంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే సంస్థ అవార్డులను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇవ్వబోతున్నారు. మరి ఈ సంస్థకు ఈనాటి ఈ యొక్క 15వ సదస్సు అవే సదస్సుకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ సభ చాలా అద్భుతమైన సభ అని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేస్తూ, ఎందుకంటే మరి సర్వోన్నత న్యాయస్థానము మరి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి గారు ఎన్వి రమణ గారు ఈ సభకు విచ్చేశారు. అదేవిధంగా ఈ సభలో మండలి బుద్ధప్రసాద్ గారు, చిన్నారెడ్డి గారు, అదేవిధంగా ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు గారు, లహరి వేలు గారు మొదలైనటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. వీరి చేతుల మీదుగా మీరు అవార్డులు అందుకోబోతున్నారంటే మీ నిజాయితీకి మీ యొక్క మంచితనానికి గుర్తింపు అని చెప్పేసి. ఇవి భారతదేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ ఇది ఎన్జిఓ సంస్థ కాదు, ఇది ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప సంస్థ అని మీకు తెలియజేస్తూ ఇప్పుడు అవే అవార్డులను అందుకోబోయేటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాసేవకులు ఉన్న బిఎస్సి బిఎల్ వరకు చదువుకున్నారు. ఈయన యొక్క సొంత ఊరు ఓబలనాయనపల్లి అని చెప్పేశాము, ఇంతకుముందే తెలియజేశాను. 30 ఏళ్ళు సర్వీసులో నిజాయితీగా మరి ఆయన పనిచేసి ప్రజల మన్నలను అందుకున్నటువంటి అధికారి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. జిల్లా ప్రభుత్వ సహకార అధికారిగా DCOగా ఆయన పనిచేసి మరి ఆయన ఈనాడు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డును అందుకోబోతున్నారు. ఆయన నీతి నిజాయితీని గుర్తించే అవే సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నారాయణ స్వామి గారికి శుభాకాంక్షలు. మరో వ్యక్తి ఆర్ సూర్యప్రకాశరావు గారు, ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అవే సంస్థ అందిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును ఆయన అందుకోబోతున్నారు. ఆయన గురించి 2 మాటలు. మరి ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో 18/2/1965లో జన్మించారు. వారి తల్లిదండ్రులు రామాంజనేయులు, శకుంతలమ్మ. అదేవిధంగా ఇప్పుడు మరో వ్యక్తి పి విరూపాక్షి గారు, వారు ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డును అందుకోబోతున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రస్తుతం అనంతపురంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి విరూపాక్షి గారు నీతిగా నిజాయితీగా ఆయన పనిచేశారు. మరి ఆయన ఈనాడు ఈ యొక్క అవార్డును మీ కరతాళ ధ్వనుల మధ్య ఈ అవార్డును అందుకోబోతున్నారు. అనంతపురం జిల్లాలో 1984లో జన్మించినటువంటి ఆయన ఎంతో కష్టపడి చదువుకొని కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. 2021 వరకు ఇటుకలపల్లి PS లో ఆయన పనిచేశారు. ఎలాంటి అవినీతి మరక లేని మంచి కానిస్టేబుల్గా ఆయనకు పేరు ఉంది. అందుకే అవే సంస్థ ఆయనను ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. మీ కరతాళ
జన్ను వెంకటరమణ గారు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పుడు రెండో పేరు అయిపోయింది. వరుసగా పిలుస్తున్నాం. వీరు అదే అవార్డును అందుకోబోతున్నారు. అనంతపురం జిల్లాలో వీరు జన్మించారు 1984లో. మరి వీరు BA BPED వరకు చదువుకున్నారు. ఈయన యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేశారు. 2021 వరకు ఇటుకలపల్లి PS లో పనిచేస్తున్నారు. ఎలాంటి అవినీతి మరకలేనటువంటి ఒక వ్యక్తిగా అతనికి మంచి పేరుంది. ఆయన ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డును పెద్దల చేతుల మీదుగా అందుకోబోతున్నారు మీ కరతాళ ధ్వనుల మధ్య. తర్వాత అవార్డు అందుకోబోయేటువంటి మహిళా శిరోమణి శ్రీమతి B ధనలక్ష్మి గారు. ఆమెను వేదిక మీద కావాల్సింది కోరుతున్నాం. ధనలక్ష్మి గారు ఆమె సీనియర్ అసిస్టెంట్గా ఆమె పనిచేస్తూ ఉన్నారు. MSc వరకు చదువుకున్నారు. మరి మహిళలు నీతి నిజాయితీగా ఉండాలని నిరూపించినటువంటి మహిళా శిరోమణి ఆమె ప్రస్తుతం అనంతపురంలో డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆమె నిజాయితీని గుర్తించి అవే సంస్థ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ అవార్డును ఆమెకు మీ కరతాళ ధ్వనుల మధ్య అందించడం జరుగుతోంది పెద్దల చేతుల మీదుగా. తరువాత వ్యక్తి మారుతి హరిప్రసాద్ గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మారుతి హరిప్రసాద్ గారు వీరు APTI DCOలో పనిచేస్తున్నారు. 1973లో ఆయన జన్మించారు. బీటెక్ వరకు చదువుకున్నారు. బీటెక్ సివిల్ ఇంజనీర్గా మంచి పేరు సంపాదించారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఒక నీతి నిజాయితీలకు మరి కట్టుబడి తరువాత ఉద్యోగంలో కూడా నిజాయితీగా పనిచేశారు. 1913లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో RDD రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. 2014లో ఏపీ సెక్రటేరియట్లో కూడా ఆయన పనిచేసి అందరి అభిమానము చూరగొన్నారు. ఆయన యొక్క నిజాయితీని గుర్తించి అవే సంస్థ ఈరోజు అవే ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారాన్ని ఆమెకి అందజేస్తున్నారు మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య పెద్దల చేతుల మీదుగా. తర్వాత అవే అవార్డును అందుకోబోయే వ్యక్తి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జన్ను వెంకటరమణ గారు. జన్ను వెంకటరమణ గారు స్టేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నారు జాయింట్ డైరెక్టర్గా. మరి ఆయన వనపర్తి జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఈజ్ ఏ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ అంటూ పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన జన్ను వెంకటరమణ గారు ఆయన జీన్స్లోనే ఒక నీతి ఉంది అని చెప్పేసి తోటి ఉద్యోగుల చేత అభినందనలు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క నిజాయితీని గుర్తించి మరి అవే సంస్థ ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డు అందుకున్నటువంటి జన్ను వెంకటరమణ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ మీ కరతాళ ధ్వనులతో ఆయన అభినందిద్దాం. తర్వాత మరి కర్ణాటకలో 1971లో బళ్ళారిలో వేణుగోపాలాచార్ రుక్మిణీదేవి పుణ్య దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి. ఈయన ప్రభుత్వ ఉద్యోగిగా అంటే ముఖ్యంగా ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాలలో గత 30 ఏళ్లుగా పనిచేసి ఈయన సుమారు 2 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినటువంటి గొప్ప వైద్యో నారాయణో హరిహి అన్నారు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి మాధవ దిగ్గవి గారు.
ప్రస్తుతం మరి ఆయన హాస్పిటల్ ఒకటి హాస్పిటల్ అండ్ పీజీ రీసెర్చ్ సెంటర్ బళ్ళారిలో ఆయన స్థాపించారు. ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి అవే సంస్థ ఆయన నిజాయితీకి మరి ఒక చిన్న కానుకగా ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందజేస్తూ ఉంది. వారికి ధన్యవాదాలు. తర్వాత వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. ఆయన పోలీసు శాఖలో నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అనేకమైనటువంటి ఆ పోలీస్ స్టేషన్లలో అద్భుతమైనటువంటి తన యొక్క వాక్చాతుర్యంతో, తన మంచితనంతో అందరిని మెప్పిస్తూ పోలీసు శాఖకే గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయనను ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఆయన 1969లో జన్మించారు. 1969లో జన్మించిన తర్వాత ఆయన అనేక కష్ట నష్టాలకు వచ్చి ఉన్నత విద్యలు అభ్యసించి ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తున్నారు. కమాండెంట్ ఇన్ 4th BN APSPలో ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో ఉన్నారు. మరి ఆయన యొక్క నిజాయితీని, ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయన సేవలకు గాను ఈరోజు మరి అవే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును ప్రదానము మీ కరతాళధ్వనుల మధ్య చేయబోతుంది. ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ అతిరథ మహారథుల మధ్య ఆయన ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నందుకు ప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తర్వాత వ్యక్తి అవే అవార్డు ఆయన అందుకోబోతున్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంజపల్లి నాగమల్లు గారు. వారి తల్లిదండ్రులు లక్ష్మయ్య నరసమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. వారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఆయన ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఆ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇతని నిజాయితీని గుర్తించి మరి గౌరవించాలి అనేటువంటి సదాశయంతో, సంకల్పంతో అవే సంస్థ ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవే అవార్డు ఈ జాతీయ 15వ అవే జాతీయ సదస్సులో ఆయనకు పెద్దలు ప్రదానం చేస్తున్నారు. ఒకసారి మీరు కరతాళ ధ్వనులతో వారిని అభినందించండి. ఇటువంటి నీతికి నిజాయితీకి నిలువటద్దంగా నిలిచినటువంటి వారికే అవే సంస్థ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. సమాజంలో నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులు ప్రభుత్వ శాఖల్లో పనిచేయాలని కోరుకుంటుంది. తర్వాత వ్యక్తి బి అశోక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన సూపరింటెండెంట్గా తహసీల్దార్ క్యాడర్లో ఆయన పనిచేస్తున్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు బి అశోక్ గారు. బి అశోక్ గారు ఎంతో నిజాయితీ కలిగినటువంటి మరి అధికారిగా పేరు పొందారు. ప్రజల యొక్క మన్ననలు పొందారు. మరి వారి నిజాయితీగా అంటే ఒక్క పైసా లంచము తీసుకోకుండా పనిచేసినటువంటి అధికారిగా ఆయనకు పేరుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలలో లంచము ముట్టని వారికే అవే సంస్థ గౌరవిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. వారికి శుభాకాంక్షలు అందజేద్దాం. తర్వాత వ్యక్తి మల్లాది కృష్ణారావు గారు. పెద్దలు వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. వీరు పాండిచ్చేరి మాజీ మంత్రివర్యులు, అనేక పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికై సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి, 3 పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి సేవామూర్తి, యానం నియోజకవర్గంలో అత్యంత ప్రజా విశ్వాసాన్ని చూడగలుగున్నటువంటి ఏకైక నాయకుడు, స్వతంత్ర అభ్యర్థిగా గెలవగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయనకు పేరుంది. నిజాయితీగా వ్యవహరించడమే కాక ఎన్నికల వ్యయం అత్యంత స్వల్ప వ్యయంతో ఆయన అనేక సార్లు ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజానాయకుడని ఈ సందర్భం మీ కరతాళ ధ్వనుల మధ్య వారికి మరి యొక్క అభయ అవార్డును పెద్దలు ప్రదానం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక వృద్ధాశ్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు అధునాతన సౌకర్యాలతో. మరి
వృద్ధులకు సేవ చేస్తున్నటువంటి ఆ సేవామూర్తిని గౌరవిద్దాం. ఆయన తర్వాత వ్యక్తి నర్సయ్య అనేటువంటి వ్యక్తి మెడలో ట్యాగ్ వేసుకొని ఇక్కడే మిర్యాలగూడ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంటు. నాకు లంచం ఎవరు ఇవ్వద్దండి, నేను తీసుకోనని ఈరోజు రావాల్సిందే. పాపం అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు, ఆయన రాలేదు. అందుకని ఆయన అవగాహన ఇవ్వలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అవే తరఫున వాళ్ళ ఇంట్లోనే పోయి ఆయన సత్కారం చేస్తాం, హాస్పిటల్కి పోయి సత్కారం చేస్తాం తెలియజేస్తాం. ఇప్పుడు సన్మానించబోతున్నారు పెద్దలు. ఆయన అవే సంస్థ యొక్క లక్ష్యాలను, ధ్యేయాలను, అవే సంస్థ చేస్తున్నటువంటి ఒక సేవలను పైన అద్భుతమైనటువంటి పాటలు రాసి క్యాసెట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన అవే సంస్థకు రాసినటువంటి పాటలు ఆ యొక్క సాహిత్యాన్ని గుర్తించి ఆయనను ఇప్పుడు పెద్దలు సన్మానించడం జరుగుతుంది. కాసర్ల శ్యామ్ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ కరకర ధ్వనులతో ఆయన్ని అభినందిద్దాం. నీటి మంతులను ప్రోత్సహిస్తే, నిజాయితీని గౌరవిస్తే, నిజాయితీ పరులను సత్కరిస్తే హక్కు సంక్రమించదా అన్నది అవే యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం ఈరోజు మీ కళ్ళ ఎదురుగే నెరవేరబోతోంది. చాలామంది మరి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు అందుకున్నారు. వారికి మరొకసారి